టాక్సిక్ వర్క్ కల్చర్ గురించి చాలా రిపోర్ట్లు రెగ్యులర్గా వస్తున్నాయి. సోషల్ మీడియాలో కూడా పెద్ద డిబేట్ నడుస్తుంది. ఇటీవల ఒక మేనేజర్కు ఎంప్లాయీకి మధ్య కన్వర్జేషన్, ఆ ఎంప్లాయీ అంకుల్ చనిపోతే కూడా మీటింగ్ అటెండ్ కమ్మని మేనేజర్ ఫోర్స్ చేసింది. అలాగే మీకు గతంలో ఒక ప్రీమియర్ మల్టీనేషనల్ కంపెనీలో ఒక యంగ్ అండ్ బ్రిలియంట్ ఎంప్లాయీ వర్క్ ప్రెషర్ తట్టుకోలేక హార్ట్ అటాక్ వచ్చి చనిపోవడము పెద్ద కాంట్రవర్సీ అయింది. వాళ్ళ మదర్ ఒక పెద్ద బహిరంగ లెటర్ కూడా రాశారు. సో ఇలా టాక్సిక్ వర్క్ కల్చర్ పైన డిబేట్ నడుస్తుంది. ఇదే కాకుండా ప్రొడక్టివిటీపై కూడా డిబేట్ నడుస్తుంది. నారాయణమూర్తి లాంటి వాళ్ళు 70 hours పర్ వీక్ పనిచేయాలని మాట్లాడారు. ఆయనే కాదు, ఎలాంటి చీఫ్ అయితే ఏకంగా సండేస్ కూడా ఇంట్లో కూర్చొని నీ భార్య ముఖం చూసుకుంటే ఏముంటావు, బోరు కొడుతుంది, వచ్చి పని చేసుకోవాలి, భార్య ముఖం భర్త ముఖం భార్య చూసుకుంటే లాభం ఏంటి అని వ్యాఖ్యానించడం, ఇలాన్నీ కూడా బాగా డిబేట్ నడుస్తుంది. ప్రొడక్టివిటీ, వర్క్ కల్చర్, అసలు మనుషుల్ని ఉద్యోగులు మనుషులుగా చూస్తారా, మిషన్లుగా చూస్తారా అనేది. ఈ నేపథ్యం అంతా ఎందుకు చెప్తున్నానంటే, తాజాగా కాగ్నిజెంట్ ఒక వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ టూల్ను డిప్లాయ్ చేసిన వార్తలు వస్తున్నాయి. అఫ్కోర్స్ కాగ్నిజెంట్ అఫీషియల్గా దాన్ని ఖండించింది ఈ వార్తల్ని. కానీ మీకు moneycontrol.com, అలాగే ఎకనామిక్ టైమ్స్, మింట్, ఇలా టాప్ బిజినెస్ మీడియాలో ఈ వార్త చూశాను. కాగ్నిజెంట్ కొత్త సాఫ్ట్వేర్ని ఇంట్రడ్యూస్ చేసింది అని. ఈ సాఫ్ట్వేర్ ఏం చేస్తుందట అంటే, మన ల్యాప్టాప్ను, మీ ఎంప్లాయీస్ వాడే ల్యాప్టాప్ను మానిటర్ చేస్తుంది. అందరికీ తెలుసు, ఐటీ రంగంలో పనిచేసే వారికి ఎంప్లాయీస్కు కంపెనీ ఇచ్చే ల్యాప్టాప్లోనే పనిచేయాలి, సొంత ల్యాప్టాప్లో పనిచేయరు. సో కంపెనీ ఇచ్చే ల్యాప్టాప్ను మానిటర్ చేస్తూ ఉంటుంది కంపెనీస్ అని. కాగ్నిజెంట్ ఈ వర్క్ ఫోర్స్ మేనేజ్మెంట్ టూల్ డిప్లాయ్ చేసింది. దీని ద్వారా మీ ల్యాప్టాప్లో యాక్టివిటీని కంపెనీస్ మానిటర్ చేస్తాయి, మీ ప్రొడక్టివిటీ మానిటరింగ్ పేరిట. అంటే 5 నిమిషాల పాటు మీ మౌస్ కదలలేదు, కీబోర్డ్ కదలలేదు అనుకోండి, ఎంప్లాయీని ఐడిల్ అని మార్క్ చేస్తారట. అంటే నువ్వు పనిచేయడం లేదు అని. మౌస్ అన్నా కీబోర్డ్ అన్నా కదలాలి. మరి అలాగే 50 minutes వరకు ల్యాప్టాప్లో మౌస్ కానీ కీబోర్డ్ కానీ యాక్టివిటీ లేదనుకోండి, వెంటనే నీవు సిస్టమ్ ముందు లేవు అని కంక్లూషన్కి వస్తారట. సో ఈ రకమైనటువంటి వర్క్ ఫోర్స్ ఏ రకంగా పనిచేస్తుంది అనేదాన్ని ప్రొడక్టివిటీ మెజర్మెంట్గా చూస్తారట. ఇదే కాకుండా వాళ్ళు ఏ అప్లికేషన్లు వాడుతున్నారు, ల్యాప్టాప్లో ఏ వెబ్సైట్లో పనిచేస్తున్నారో కూడా చూస్తారట. అంటే ఒక రకంగా నీ ముందటున్న ల్యాప్టాప్ను కంపెనీ స్పైయింగ్ చేస్తూ ఉంటుంది, నిఘా పెడుతూ ఉంటుంది. సో డిజిటల్ సర్వేలెన్స్ ఏ స్థాయికి పోతుందో మనం చూడండి. సో ఈ డిజిటల్ సర్వేలెన్స్ వర్కర్ల పైన పెడతారు. అప్పుడెప్పుడో చార్లీ చాప్లిన్ సినిమా కన్వేయర్ బెల్ట్ పైన సినిమా వస్తే పెద్ద హిట్ అయింది. అంటే కన్వేయర్ బెల్ట్ లాగా వర్కర్స్ ఎంప్లాయీ పనిచేయాలి. ఇప్పటికే మనకు తెలుసు, రాత్రి 10 దాకా 11 దాకా పనులు చేయించుకుంటుంటారు. అసలు ఎప్పుడు లాగిన్ అవుతారో ఎప్పుడు లాగౌట్ అవుతారో తెలియదు. ఆఖరికి మీటింగ్ల పైన మీటింగ్లు, కార్పొరేట్ రంగంలో ఇది ఒక విచిత్రం. సో అసలు ఎన్ని మీటింగ్లు జరుగుతాయో తెలియదు. అఫ్కోర్స్ ఉద్యోగులకు కూడా రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. ఈ మధ్యకాలంలో మ్యూట్లో పెట్టి మీటింగ్ ఇన్నట్టు నటిస్తూ ఉంటారు, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. ఆ మీటింగ్లకు ఏఐ టూల్స్ వాడి ఆ మీటింగ్ సమ్మరీని తీసేసుకుంటారు. సో ఇవాళ నీకు పెద్ద వీడియోను మీటింగ్ రికార్డ్ అయిన తర్వాత ఆ వీడియో మొత్తాన్ని నువ్వు గూగుల్ ఏఐ ప్లాట్ఫామ్లో పెట్టావనుకోండి, మీకు విత్ టైంతో పాటు సమరీ చేసిస్తుంది. సమ్మరైజ్ దిస్ వీడియో అనే వీడియో లింక్ ఇచ్చావనుకోండి, బ్రహ్మాండంగా ఎన్నో నిమిషంలో ఏం చర్చ జరిగింది అని సమరైజ్ చేస్తుంది. ఆ సమరీ చూస్తే సరిపోతుంది. నువ్వు 1 hour మొత్తం ఆ మీటింగ్లో ఉండకున్నా, పట్టించుకోకపోయినా, అంటే ఉండి పట్టించుకోకపోయినా, ఆ 1 hour వీడియో నువ్వు కనుక నువ్వు ఏఐ టూల్స్ ఉపయోగిస్తే కంప్లీట్గా సమ్మరైజ్ చేసి అందులో వచ్చిన మెయిన్ పాయింట్స్ ఏ టైంలో వచ్చింది కూడా 27th సెకండ్లో ఇది డిస్కషన్ అయింది, 3:42 ఈ డిస్కషన్ వస్తుంది. దాంతో మీటింగ్ను పట్టించుకోకపోయినా మీటింగ్లో ఏం జరిగింది అనేది అర్థమైపోతుంది.
సో అందువల్ల ఎంప్లాయీస్ కూడా కొత్త కొత్త టెక్నిక్స్ నేర్చుకుంటున్నారు. అంటే ఉపాయాలకే తక్కువ అపాయాలకు తగ్గ ఉపాయాలు ఉంటాయి అన్నట్లు. సో కానీ ఎందుకు ఈ పరిస్థితి వస్తుంది? మొదలు మనకు అర్థం కావాల్సింది ప్రొడక్టివిటీకి డెఫినేషన్ ఏంటి. సో అవుట్పుట్ వర్సెస్ అవుట్కమ్ అంటారు. అవుట్పుట్ వర్సెస్ అవుట్కమ్. నువ్వు ఎన్ని గంటలు చదివావు అన్నది కాదు, ఎంత నేర్చుకున్నావు అన్నది ముఖ్యం కదా. ఇప్పుడు ఎన్ని గంటలు చాలామంది నన్ను అడుగుతుంటారు, సార్ నేను ఎన్ని గంటలు చదివితే సెలెక్ట్ అవుతా అంటాను. నువ్వు ఎన్ని గంటలు చదివితే సెలెక్ట్ కావయ్యా, నువ్వు ఎంత అర్థం చేసుకోగలిగా ఉన్న దానిపైన సెలెక్షన్ ఉంటుంది. ఇప్పుడు ఒకరికి ఒకసారి చదివితేనే అర్థమవుతుంది, ఇంకోసారి 10 సార్లు చదివినా అర్థం కాదు. సో అల్టిమేట్లీ ప్రొడక్టివిటీ షుడ్ నాట్ బి మెజర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఫిజికల్ అవుట్పుట్. ఇప్పుడు ఒకప్పుడు వేరు, ఒకప్పుడు కట్టలు కొట్టడం అంటే నువ్వు ఎన్ని కట్టలు కొట్టావు అనేది అర్థమైపోతుంది. ఇది ఫిజికల్ అవుట్పుట్ కాదు కదా. వంట ఎంతమంది చేస్తావన్నది అవుట్పుట్, ఎంత రుచిగా చేస్తావన్నది ప్రొడక్ట్ లింక్ ప్రాతిపదిక. ఇప్పుడు ఎట్లన్నా చెయ్యి, నువ్వు ఎంత ఫాస్ట్గా 10 నిమిషాల్లో వంట చేసావు అన్నది ముఖ్యమా, నువ్వు చేసిన వంట రుచిగా ఉన్నదా లేదా అన్నది ముఖ్యమా? అంటే హౌ డు యూ మెజర్ ద ప్రొడక్టివిటీ? కెన్ యూ మెజర్ ద ప్రొడక్టివిటీ ఓన్లీ ఇన్ క్వాంటిటేటివ్ టర్మ్స్? ఎన్ని అవర్స్ వర్క్ చేసావని. ఇప్పుడు నువ్వు ఉదాహరణకు నువ్వు ఒక వర్క్ చేస్తున్నావు, ఒక్క ఈమెయిల్తోనే నీ వర్క్ క్లయింట్తో ఒక్క ఈమెయిల్తో లేదా 2 ఈమెయిల్స్తో ప్రాబ్లం తెలుసుకొని పరిష్కరించవచ్చు. లేదా నీ క్లయింట్తో 50 ఈమెయిల్స్ ఎక్స్చేంజ్ కావచ్చు. 50 ఈమెయిల్స్ ఎక్స్చేంజ్ చేసిన వాడు బాగా పనిచేసినట్లు, 1-2 ఈమెయిల్స్లో సమస్య పరిష్కరించిన వాడు వేస్ట్ ఫెలోనా. నాకు ఇప్పటికి గుర్తు, చాలా ఏళ్ళ క్రితం మా అమ్మను డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాను. ఆ ఎక్స్రేలు అవన్నీ పట్టుకొని వెళ్తే ఆయన 1 సెకండ్ ఇలా ఎక్స్రే చూసి, అమ్మ నీ ప్రాబ్లం ఇది, సమస్య ఇది అని మందులు రాశాడు. బయటకు వచ్చాక మా అమ్మ అంటుంది, ఇదేం డాక్టర్ రా, 1 నిమిషం కూడా చూడలేదు ఎక్స్రేను అని. నేను అమ్మ ఆ ఎక్స్రేను నేను 15 నిమిషాలు చూస్తా అని చెప్పి తీసుకొని నేను 15 నిమిషాలు అటు ఇటు తిప్పిన. మా అమ్మ ఎంత ఆనందపడదు, నీకు తెలిసినంత కూడా డాక్టర్ తెలియదురా అన్నది. అమ్మ నాకు ఒక్క పాయింట్ కూడా అర్థం కాలే, నేను నీ కోసం 15 నిమిషాలు ఎక్స్రేని అటు ఇటు తిప్పినా, నువ్వేమనుకున్నావు అంటే నేనే డాక్టర్ కన్నా బెటర్ అనుకున్నావు. కానీ నేను 15 నిమిషాలు కాదు 15 గంటలు ఎక్స్రే చూసినా నాకేం అర్థం కాదు. సో టాలెంటెడ్ డాక్టర్ 1 నిమిషం చూసిన అర్థమవుతుంది, టాలెంట్ లేనోడే 10 గంటలు చూస్తాడు. నీకు అర్థం కావడం లేదమ్మా అని చెప్పాను. అంటే మా అమ్మ డాక్టర్ టాలెంట్ ఎట్లా మెజర్ చేసింది, ఎక్స్రేని ఎంతసేపు చూసామన్నదంతా మెజర్ చేసింది. కానీ ఎక్స్రేని ఎంతసేపు చూస్తామన్నది కాదు కదా. ఎక్స్రే చూడడంతోనే మంచి డాక్టర్కి అయితే అర్థమైపోతుంది. సో చాలామంది ఈ మిస్టేక్ చేస్తారు, ప్రొడక్టివిటీని క్వాంటిటేటివ్ టర్మ్స్లో మాత్రమే చూస్తారు. అఫ్కోర్స్ క్వాంటిటేటివ్ ముఖ్యమే కాదని అన్నాడు. మా యూనివర్సిటీస్లో PhD థీసిస్లు ఉంటాయి, 300 పేజీలు రాసావా 200 పేజీలు రాసావా అన్నది కరెక్ట్. ఇది 500 పేజీలు రాసావా, ఈవెన్ పరీక్షల్లో ఎన్ని అడిషనల్ తీసుకున్నావు అనే పని ఉంటుంది. కానీ అల్టిమేట్లీ క్వాంటిటేటివ్ మెజర్మెంట్ అవసరమే కావచ్చు, కానీ దానికన్నా ఇంపార్టెంట్ క్వాలిటేటివ్ మెజర్మెంట్. ఒక ఎంప్లాయీని మెజర్ చేయడానికి అవుట్పుట్ కాదు మెజర్ చేయాల్సింది, అవుట్కమ్ మెజర్ చేయాలి, అతను రిజల్ట్ తీసుకొచ్చాడా లేదా. సో ప్రొడక్టివిటీ మెజర్మెంట్ ఇండికేటర్సే మారాలి. ఇది కంపెనీస్ ఇప్పుడు ఎన్ని గంటలు పనిచేసావన్నది కాదు. ఏమవుతుంది, నువ్వు 80 అవర్స్ 100 అవర్స్ పనిచేసావనుకోండి, ఆటోమేటిక్గా మొదటి అవర్లో పనిచేసినంత యాక్టివ్గా లాస్ట్ అవర్లో పనిచేస్తావా, యువర్ క్వాలిటీ విల్ సఫర్. ఇప్పుడు 10 మీటింగ్లు పెట్టుడు కాదు, ఒక్క మీటింగ్లో పని అయిపోయిందా అన్నది ముఖ్యం. కంటిన్యూస్గా కార్పొరేట్ రంగంలో ఒక మీటింగ్ తర్వాత మరో మీటింగ్, ఒక మీటింగ్ తర్వాత మరో మీటింగ్, ఆ మీటింగ్లో అందరూ కూర్చొని చర్చిస్తూనే ఉంటారు. నేను ఏదో గవర్నమెంట్లోనే ఈ దరిద్రం ఉందనుకున్నాను. గవర్నమెంట్లో మీటింగ్లు పెడుతుంటారు, ఈటింగ్లు. కానీ కార్పొరేట్ రంగంలో కూడా ఈటింగ్లు ఉంటాయి. మీటింగ్ పెరిగి ఎక్కువ అయితే నీకు ఈవెన్ వోచర్ కూడా పంపుతారు ఏదైనా ఫుడ్ ఆర్డర్ చేయడానికి. సో ఐ డోంట్ రియల్లీ అండర్స్టాండ్, అందరూ ఆ మీటింగ్లో కూర్చోవాలా? ఇప్పుడు కూర్చోవలసిన కూర్చొని మిగతా వాడు వెళ్ళిపోవచ్చు కదా. నేను కూడా 3 ఏళ్ళు ఎడిటర్గా పనిచేశాను. ఐ యూస్ టు కండక్ట్ ద మీటింగ్, మా ఎడిటోరియల్ బోర్డ్ మీటింగ్ 10-15 నిమిషాల నుంచి కండక్ట్ చేసేవాడిని కాదు. ఎందుకు టైం వేస్ట్, మీ పని మీరు చేసుకోండి అని. సో ద వెరీ కాన్సెప్ట్ ఆఫ్ ప్రొడక్టివిటీని కంపెనీస్ ఎట్లా వ్యూ చేస్తున్నారనేది పాయింట్. రెండవది, అసలు ఎంప్లాయీ అంటే మనిషా మిషనా? ఎంప్లాయీని ఒక మిషన్ లాగా పని చేయించాలి అనుకుంటే అది పొరపాటు. ఇట్స్ నాట్ ఈవెన్ మిషన్ కూడా, కంప్యూటర్ కూడా ఒక దశ దాటితే వేడెక్కిపోతుంది. సో దెర్ ఇస్ ఎ లిమిట్ టు ఇట్. కంపెనీ మనుషులు కదా. సో మనుషులు క్రియేటివ్గా పనిచేయాలి అంటే వాళ్ళని ఒక కన్వేయర్ బెల్ట్ లాగా వాడకూడదు కదా. అందువల్ల ల్యాప్టాప్లో మౌజ్ కదిలితే ఏమున్నది, మౌజు కీబోర్డ్ కదిలించుకుంటాడు, కూర్చుంటాడు, యాక్టివిటీ మెజర్ అవుతుంది. యాక్టివిటీ మెజర్ అయితే ఏం లాభం?
యాక్టివిటీ కాదు కదా కావాల్సింది ప్రొడక్టివిటీ కదా. సో అందువల్ల కంపెనీస్ ఈ వేధించక తినడం ఉద్యోగుల్ని అనే సంస్కృతి నుంచి బయటపడి ఉద్యోగుల్ని ఇన్స్పైర్ చేసి వాళ్ళను పని చేయించుకోవాలి, ఇన్స్పిరేషన్తో పనిచేయాలి తప్ప హరాస్మెంట్తో టార్చర్తో పని చేయించడం అనేది ఈ టాక్సిక్ వర్క్ కల్చర్కి ఒక ఇండికేషన్.